రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ఇవాల్టి నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శనానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనుమతి ఇవ్వడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆ బాలరాముడిని చూసేందుకు ఒకరికొకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఇక నేటి నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అవకాశం కల్పించడంతో అర్ధరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లో పడిగాపులు కాశారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు భారీగా చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేశారు. అయితే అయోధ్యకు వచ్చిన వారందరికీ రాముడి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం రోజులో 2 విడతల్లో అయోధ్యలో బాలరాముడి దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు తొలి దశ దర్శనం, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు బాలరాముడిని దర్శించుకోవచ్చని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. భక్తుల రద్దీ పెరిగితే దర్శన సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిన్న అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ క్రతువును భక్తి శ్రద్ధలతో సాధు సంతుల సమక్షంలో పూర్తి చేశారు. తొలి రోజు కేవలం అతిథులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించింది. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చిన 8,000కు పైగా ప్రముఖులు బాలరాముడిని దర్శించుకున్నారు. ఇందుకోసం ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అందంగా అలంకరించిన ఆలయంలో బాలరాముడిని దర్శించుకుని తన్మయత్వం పొందారు.